ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినమున మహిమ గల ఉపదేశములనే ఈ కార్యక్రమంతో నేను మీ ముందుకు రావటానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మీరు ఆత్మలో బలం పొంది విశ్వాసమందు స్థిరులై ఆత్మీయతలో ఒక మెట్టు ముందుకు అడుగులు వేస్తూ ప్రభు రాకడ కొరకు సంపూర్ణమైన పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడాలనే ప్రధాన ఉద్దేశముతో, ఆశతో, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో ఈ కార్యక్రమాలను, ఈ ఉపదేశాలను చేయడం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ ఉపదేశాలను విని మరి బలం పొంది ప్రభు రాకడ కొరకై మీరు సిద్ధపడాలని ప్రభు పేరట తెలియజేస్తూ, దేవుడు ఈ దినమున మనకు అనుగ్రహించినటువంటి వాక్య సందేశంలోనికి మనమందరం కూడా కలిసి మరి ఒకే ఆత్మతో విశ్వాసం కలిగి దేవుని యొక్క మాటలు వినటానికి మన మనసులను సిద్ధపరచుకొని వాక్య భాగంలోనికి వెళదాం, వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినాన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రకటనను నేను మీతో పంచుకోవడానికి దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోనికి వెళదాం. చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశమై మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఒక ప్రేమపూర్వకమైనటువంటి హెచ్చరికను మనకు తెలియపరుస్తూ ఉన్నారు. హెచ్చరిక ప్రభు మనకు చేస్తూ ఉన్నారు. ప్రభు మన పట్ల కలిగినటువంటి తన ప్రేమను హెచ్చరిక రూపంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటల్లో 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడైనను నీ కిరీటమును అపహరింపుకుండునట్లు నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకొనుము. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటి అని మనం చూసినట్లయితే, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కిరీటం సిద్ధపరిచి నేను వచ్చుచున్నాను, ఆ కిరీటాన్ని ఎవడైనాను అపహరింపకుండునట్లు, ఏ శత్రువు అయినను అపహరింపకుండునట్లు, ఏ విధమైనటువంటి బలహీనత ద్వారా దాన్ని పోగొట్టుకొనకుండునట్లును, ఏ మరి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు అపహరింపకుండునట్లును నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీవు ప్రభు యొద్ద నీ కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని నువ్వు పొందుకోవాలి అని అంటే, నీకు కలిగిన దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి జీవితం కొద్ది కాలం మాత్రమే. ఇంకో కొద్ది దినాల్లో ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఇంకో కొద్ది దినాల్లో మన జీవితాన్ని మనం ముగించబోతున్నామేమో. ఒకవేళ ప్రభు రాకడే ఒకవేళ సమీపిస్తుందేమో. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అనేది మనకు తెలియనటువంటి సమయాల్లో మరి వస్తుంది కనుక మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని మనం పొందుకోవాలి అని అంటే, ప్రభు అంటున్న మాట, నీవు పొందుకోవాలంటే గట్టిగా పట్టుకోవాలి. నువ్వు పొందుకోవాలంటే నీకు కలిగిన దానిని నువ్వు పట్టుకొనవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు గట్టిగా పట్టుకొనుటంటే నువ్వు దానిని కాపాడుకొనుట అని అర్థమే కదా. దేవుని బిడ్డలారా, మన కొరకు ఒక కిరీటం ఉంది. దేవుడు సిద్ధపరిచినటువంటి కిరీటాన్ని పొందుకోకుండానట్లుగా మనం ఒకవేళ మనకు కలిగిన దానిని విడిచిపెట్టావేమో, దేవుని యొక్క కిరీటాన్ని పొందుకోకుండా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో. గమనిద్దాం. మనం వేటిని పట్టుకుంటే దేవుడు తనకి వేటిని మనం కాపాడుకుంటే, వేటిని జాగ్రత్తగా మనం కాపాడుకుంటే దేవుడు కిరీటం ఇస్తాడో, అవి ఏంటియో మనం ఈ దినాన మనం దేవుని వాక్యములో నుంచి చూసి వాటిని మనం ధ్యానం చేసి వాటిని నేర్చుకొని ఆ ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకొని మనం వాటిని కాపాడుకున్నట్లయితే కిరీటం నిశ్చయముగా దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన సిద్ధపరిచిన కిరీటాన్ని పొందుకునే అర్హత కలిగిన వారుగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు కిరీటం ఉందనే వాస్తవాన్ని మరవకు.
నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకొని ఉంటేనే ఆ కిరీటాన్ని పొందుకుంటావు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అసలు దేవుడు నీకేమిచ్చాడు? ఇచ్చిన వాటిని నువ్వు ఎలాగ కాపాడుకుంటే, నువ్వు ఎలాగ జాగ్రత్త పరుచుకుంటే నీకు కిరీటం ఇస్తాడో ఈరోజు వాక్య లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. వేటిని మనం కాపాడుకుంటే, వేటిని మనం గట్టిగా పట్టుకుంటే కిరీటాన్ని పొందుకుంటామో ఈరోజు వాక్యపు లోతుల్లో నుంచి మనం అనేక విషయాలు నేర్చుకొని బలపరచబడి ఆ ప్రకారం మనం నడుచుకొని ప్రభు రాకడలో ఎత్తబడి కిరీటాన్ని పొందుకునేటట్లుగా మనం సిద్ధపడదాం. రండి, దేవుని యొక్క వాక్యంలోనికి మనం దేవుడు మనకిచ్చినటువంటి వాటిని ఎలాగ కాపాడుకోవాలో మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాటిలో మొదటి దానిని మనం పట్టుకున్నట్లయితే దేవుడు కిరీటాన్ని మనకిస్తానంటున్నాడు. దేనిని గట్టిగా పట్టుకోవాలి? చూడండి, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాటను మనం చదువుకున్నట్లయితే ఒక్కసారి, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇక్కడ దేనిని పట్టుకోవాలంటున్నాడు అంటే రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదని అంటాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి కీర్తన లేఖన భాగంలో కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఏంటి అని మనం చూసినట్లయితే, మన రక్షణ జీవితాన్ని, మన రక్షణ పాత్రను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే, దానిని బహు జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనకి కిరీటం ఇస్తాడట. కిరీటం ఇచ్చే ముందు దేవుడిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి. కిరీటాన్ని పొందుకునే ముందు దేవుడిచ్చిన వాటిని మనం ఈ లోకంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిని గట్టిగా జారిపోకుండా వాటిని మనం పట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉపదేశమై ఉంది. చూడండి, ఈ కీర్తనకారుడు అంటాడు కదా, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేస్తానంటాడు. దేవుని బిడ్డలారా, ముందు రక్షణ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు కిరీటాన్ని పొందుకోవాలంటే నీకు దేవుడిచ్చిన దానిని కాపాడుకోవాలి. దేవుడు నీకేమిచ్చాడు? రక్షణ జీవితం. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తమే నీవు పొందినటువంటి బాప్తిస్మం అనే అనుభవాన్ని, ఆ రక్షణ అనుభవాన్ని, ఆ రక్షణ యొక్క జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. రక్షణ జీవితం అనేది ఒక పాత్ర లాంటిది. పాత్ర ఏ విధంగా అయితే మన చేతిలో ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉంటుందో, జాగ్రత్తగా మనం కాపాడుకున్నంత వరకు జాగ్రత్తగా ఉంటుందో, మన రక్షణ జీవితం కూడా పాత్ర లాంటిది అని ఒక పోలికను ఇక్కడ కీర్తనకారుడు మనకి గుర్తు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కలిగిన రక్షణ జీవితాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మన రక్షణ జీవితం ఏమైపోయింది? బాప్తిసం పొందిన ఆ దినాన్ని నుంచి నేటి వరకు మన రక్షణ జీవితం ఎలాగ మనం కొనసాగించుకుంటున్నాం? రక్షణ జీవితాన్ని మనం కొనసాగించుకుంటేనే, రక్షణ జీవితాన్ని మనం కాపాడుకుంటేనే, ప్రభువును గూర్చినటువంటి ఒక మంచి మనస్సాక్షితో మనం పొందినటువంటి ఈ రక్షణ అనుభవాన్ని మనం కాపాడుకున్నప్పుడే ఈ యొక్క భక్తి జీవితాన్ని, ఈ ప్రభు కొరకు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితాన్ని మనం ఎలాగ మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటున్నామో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలు మనం చూసినట్లయితే రక్షణ జీవితాన్ని మనం కాపాడుకుంటే కిరీటాన్ని పొందుతాం. కిరీటం అనే బహుమానం దేవుని చేతుల్లో ఉంది. కిరీటాన్ని పొందే ముందు దేవుడు మనకిచ్చిన వాటిని కాపాడుకోవాలంటున్నాడు. కనుక రక్షణ జీవితం ఎలా ఉందో పరీక్షించుకో. దేవుని కొరకు ఈ లోకంలో నుంచి ప్రభు సువార్త విని, ప్రభు నిన్ను దర్శించి, ప్రభు నిన్ను విమోచించి, ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుక్కొని నిన్ను జ్యేష్ఠుల సంఘములోనికి చేర్చి, ఒక మంచి సంఘములోనికి, ఒక మంచి నాయకుడు కలిగినటువంటి సంఘంలోనికి, ఒక మంచి పరిశుద్ధత కలిగిన సంఘంలోనికి, ఒక మంచి సహవాసం ప్రార్థన పరులు కలిగినటువంటి సంఘంలో నిన్ను సమకూర్చినప్పుడు నీ వ్యక్తిగత రక్షణ జీవితాన్ని నువ్వు ఎలాగ కొనసాగించుకుంటున్నావు? దేవుతమైనట్లుగా నీ రక్షణ జీవితం కొనసాగుతుందా? నీ ఇష్టపూర్వకంగా రక్షణ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీ రక్షణ జీవితాన్ని నువ్వు ఎలాగ కాపాడుకుంటూ కొనసాగించుకుంటున్నావు? చాలామంది రక్షణ కోల్పోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? ఇంత గొప్ప రక్షణ
ఎంత గొప్ప రక్షణ! క్రీస్తు కలవరి శిలువలో ప్రాణత్యాగం చేయడం ద్వారా వచ్చినటువంటి రక్షణ. క్రీస్తు కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చి బలియాగము చేయటం ద్వారా వచ్చిన రక్షణ. ఎంత గొప్ప రక్షణ! పరలోక రాజ్యములోకి చేర్చే ఎంత గొప్ప రక్షణ! ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేసి కొనసాగిస్తున్నావేం జాగ్రత్త. దేవుని బిడ్డ, దేవుడు తన అమూల్యమైన రక్తము ద్వారా నీకు అనుగ్రహించబడింది రక్షణ జీవితం. ప్రభు ప్రాణత్యాగం ద్వారా నీకు అనుగ్రహించబడింది రక్షణ జీవితం. ప్రభు తను తాను త్యాగం చేసుకోవడం ద్వారా నీకు వచ్చింది రక్షణ జీవితం. నీ రక్షణ జీవితం ఒక పాత్ర లాంటిది. దేవుని బిడ్డ, ఒకవేళ దానిని జాగ్రత్త పరచుకోకపోతే పాత్రలాగా బ్రద్దలైపోతే, ముక్కలైపోతుంది, చెదిరిపోతుంది, శిథిలమైపోతుంది. రక్షణ జీవితాన్ని మనం కాపాడుకోగలిగినట్లయితే దేవుడు అంటున్న మాటలు ఏంటో తెలుసా? నీవు నిశ్చయముగా కిరీటాన్ని పొందుతావు. దేవుని బిడ్డ, కిరీటం ఏం తెలియజేస్తుందంటే ఒక రాచరికానికి ముంగుర్తుగా మనకు తెలియజేస్తుంది. ఒక ఘనతకు గుర్తుగా ఉంది. ఒక ఉన్నతమైన హోదాకు, ఒక ప్రభావానికి, ఒక మహిమకు, ఒక కీర్తి ప్రతిష్టతలకు గుర్తుగా ఉంది కిరీటం. కిరీటం రాజులు ధరిస్తారు, కానీ దేవుడు అంటాడు కదా, మన యేసయ్య రారాజు అయి ఉండి తన బిడ్డలైనటువంటి వారికి ఆ కిరీటాన్ని ధరింపజేయాలని కోరుతున్నాడు. అంటే ఆ కిరీటం మన తల మీదకి వచ్చిందనుకో మనమేమవుతాము? ఆయన రారాజు, మనం రాజకుమారులు, రాజకుమార్తెలం అవుతాం. ఆ ఘనత మనకు వస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి ప్రభావం మనకు వస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి స్థానం మనకు వస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి పేరు, ప్రఖ్యాతులు ఆ పరలోక రాజ్యంలో మనకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు తెలుసా? మన రక్షణ జీవితాన్ని మనం కొనసాగించుకున్నప్పుడు అప్పుడే ఆ కిరీటం మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన ఆనాటి నుంచి, బాప్తిసం పొందిన ఆనాటి నుంచి నీ రక్షణ జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగించుకుంటున్నావు? నువ్వు ఒప్పుకున్నది ఏంటి? నీవు దేవునితో చేసిన తీర్మానం ఏంటి? దేవునితో నువ్వు కలిగిన ప్రతిష్ట జీవితం ఏంటి? నువ్వు దేవునితో చేసుకున్న తీర్మానాలు ఎలాంటివి? అందులో నువ్వు నిలబడి ఉన్నావా? పడిపోయావా? దారి తప్పిపోయినావా? దేవుని బిడ్డ, మరొక్కసారి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను మరలా తన కృపనిచ్చి నూతన పరచాలని కోరుతున్నాడు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? మరలా బాప్తిసం పొంది కూడా లోకానుసారంగా జీవిస్తున్నావా? అయితే కిరీటం నీవు కోల్పోయే భయంకరమైన ప్రమాదంలో, నీవు కోల్పోయే దుస్థితిలో నువ్వు ఉన్నావనే వాస్తవాన్ని నువ్వు గమనించాలని ఒక దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, రక్షణ జీవితం అనేది చాలా విలువైనది. నీవు బాప్తిసం పొందిన ఆ దినాన దేవుని యొక్క లిస్టులోనికి, దేవుని యొక్క లెక్కలోనికి నువ్వు వెళ్ళిపోయినావు. జీవగ్రంథంలో నీ పేర్లు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనం బాప్తిసం పొందాము, కానీ బాప్తిసం ఎవరి నామంలో పొందాము, ఎవరిని బట్టి పొందాము, ఆ రక్షణ ఎవరి ద్వారా వచ్చింది అన్న వాస్తవాన్ని మనం గమనించలేనటువంటి పరిస్థితుల మధ్యలో మరి ఆ యొక్క అవివేకం మధ్యలో మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటాం. దేవుని బిడ్డలారా, మనం బాప్తిసం పొందిన నాటి నుంచి మనము క్రీస్తులాగా బ్రతకాలని తీర్మానం చేసిన మనము క్రీస్తులాగా జీవిస్తున్నామా? క్రీస్తులాగా మాట్లాడుతూ, క్రీస్తులాగా నడవడిక చేస్తూ, క్రీస్తులాగా మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభువు వలె మనం ప్రేమ కలిగి ఉండటం, ప్రభువు వలె మాట్లాడే మన మాటల విధానంలో, ఏమండి, ప్రభువు వలె మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నట్టు, ప్రభువు వలె ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఒక ప్రతిష్టత కలిగి జీవించే అనుభవంలో నుంచి తప్పిపోయినావా? నువ్వు చేసిన తీర్మానంలో నువ్వు నిలబడలేకపోతున్నావా? నిలబడ్డావా లేదా? నీవు పరీక్షించుకోవాల్సినటువంటి దినం ఇది. ప్రియ దేవుని బిడ్డ, మరొక అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. రక్షణ అనే పాత్రను నీ బాప్తిసం అనుభవం ద్వారా నీకు అనుగ్రహించబడిన రక్షణ జీవితం, దేవుడిచ్చిన రక్షణ జీవితం ఎలా ఉంది? నీ రక్షణను నీవు కొనసాగించుకుంటే, రక్షణ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు కొనసాగించుకుంటేనే నీ కొరకు కిరీటాన్ని, సిద్ధపరిచిన కిరీటాన్ని పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇదిగో ఏదైనా తోటలో దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి ఆ మహిమానందం, ఆ రక్షణ అనుభవాన్ని, ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థానాన్ని ఆదాము కోల్పోయాడు. తన మహిమను పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. జాగ్రత్త చేసుకోలేదు.
దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప మహిమను, దేవుడిచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని కాపాడుకోలేకపోయాడండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆదాము కోల్పోయినటువంటి దానిని, ఆదాము కోల్పోయినటువంటి స్థానాన్ని, ఆదాము కోల్పోయిన మహిమను దుష్టునికి మరి దేవుని బిడ్డలారా తనకు కలిగినదంతా దుష్టుడు దొంగిలించాడు, అపహరించుకున్నాడు. ఏదైతే ఆదాం పోగొట్టుకున్నాడో కడపటి ఆదామైన యేసయ్య మరలా తన ప్రాణత్యాగము ద్వారా రక్షణను, ఆ స్వాస్థ్యాన్ని, ఆ మహిమను తిరిగి మరలా మానవ జనాంగానికి, దేవుని బిడ్డలు అనబడుతున్న వారికి, ఆ స్వాస్థ్యానికి, దేవుని బిడ్డలు అనబడుతున్న వారికి ఆయన మరలా తిరిగి అనుగ్రహించడం జరిగింది. దేవుని బిడ్డ, నీ రక్షణ జీవితము ఎలాగుందో నువ్వు పరీక్షించుకోవాలి. నీ మాటలు ప్రభువును పోలినట్లుగా, ప్రభు మాటలలాగా ఉన్నాయా? నీ ప్రవర్తన ప్రభువుని వ్యక్తపరిచే రీతిగా ఉందా? నీ యొక్క స్వభావాలు క్రీస్తు స్వభావాల వలె ఉన్నాయా లేవా? నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ ఉద్దేశములు, నీ ఆలోచనలు క్రీస్తును గురించినటువంటి మరి తపన కలిగి ఉన్నాయా లేదా? బిడలారా గమనించండి, ఈరోజు అందరూ కూడా రక్షణ జీవితంలో పడిపోతున్నారు. వారు మరలా లోకములోనికి వెళ్ళిపోతున్నారు. వారి రక్షణ జీవితం లోకం దొంగిలిస్తూ ఉంది. లోకములో ఉన్నటువంటి ఆశలు దొంగిలిస్తూ ఉన్నాయి. నువ్వు కిరీటాన్ని పోగొట్టుకుంటావు. లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న బలహీనతలు, లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్నటువంటి స్వచ్ఛత్తాలు మన రక్షణ జీవితాన్ని దొంగిలించే ప్రమాదాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ రక్షణ జీవితాన్ని ఎలా కొనసాగించుకుంటున్నావు? రక్షణలో ముందుకు కొనసాగుతున్నావా? రక్షణ జీవితాన్ని నువ్వు నిలిపివేసినటువంటి, ఆగిపోయినటువంటి రక్షణ జీవితంలో కొనసాగకుండా ఆగిపోయిన స్థితిలో ఉన్నావా? దేవుడు మరొకసారి నిన్ను పురుకొల్పుతున్నాడు, మేలు కొల్పుతున్నాడు. దేవుడు అంటున్న మాట, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, నీకు కలిగిన రక్షణ జీవితాన్ని నువ్వు కాపాడుకో, నీ కొరకు ఒక కిరీటాన్ని సిద్ధపరచాలి.